అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమారు. మాది యలమంచిలి జనసేన పార్టీ. మనం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది మన పిఠాపురంలో. దానికోసం ఇక్కడ మన యలమంచిలి ఎమ్మెల్యే గారైన సుందర విజయ్ కుమార్ గారు ఇక్కడ నుంచి భారీగా జనాలను తరలిస్తున్నారు. ఒక మినిమం ఒక 10,000 మందిని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానికి అందరూ కూడా మేము రేపు 14వ తారీఖున పొద్దున్నే బయలుదేరదామని నిర్ణయించుకున్నాం అందరూ. అలాగే పార్టీ నుంచి సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వస్తారని కోరుకుంటున్నాం. అలాగే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ తరలి వస్తారని కోరుకుంటున్నాం. అప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు 2024లోనే చెప్పారు 2025 ఆవిర్భావ సభ మనం గెలిచే సభ జరుపుకుంటాం, పండగ వాతావరణంలో జరుపుకుంటాం అదంతా అని చెప్పేసి 2024లోనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అన్నమాట ప్రకారంగా గెలిచి ఇప్పుడు ఈరోజు ఈ ఆవిర్భావ సభని అతి భారీగా ఘనంగా జరుపుకుంటున్నారు ఆవిర్భావ సభ. దానికి రాష్ట్రం నుంచి మొత్తం అందరూ కూడా ఎంతమంది జన సైనికులు ఉన్నారు అందరూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిన పిఠాపురంలోనే ఈ ఆవిర్భావ సభ జరుపుతున్నారు. దానికోసం మొత్తం రాష్ట్రం అంతా తరలి వస్తారు. అయాల పిఠాపురంలో ఇసుకేస్తే రాళ్ళనంత జనం వస్తారని ఊహాగానం అనమాట అందరికీ. అంటే ఎలా ఉంటుందో ఏంటో, ఎలా సెక్యూరిటీ ఇవ్వాలో ఏంటనేది పోలీసులు కూడా ఇప్పటికీ వాళ్ళందరూ భయభ్రాంతులు గురవుతున్నారు. ఏం జరుగుతుంది ఏంటి జనం అంతా. అందులో ఒకటి ఇప్పుడు రూలింగ్లో లేని పార్టీ అప్పుడే చాలా మంది జనం వచ్చేవారు. రూలింగ్లో ఉంది కదా ఇప్పుడు ఎంతమంది వస్తారని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఊహ అందట్లేదు అనమాట. అంటే ఎంతమంది జనం వస్తారో ఇంతకుముందే చూసే ఉంటారు. ఇప్పటంలో జరిగింది ఆవిర్భావ సభ, దానికే చాలా మంది జనం ఫుల్గా వచ్చారు. ఎక్కడో పెట్టినా నాలుగులో ఎక్కడో లోపల పెట్టినా సరే ఎంతో మంది జనం వచ్చారు. అలాంటిది ఇప్పుడు రూలింగ్లో ఉండి అధికారంలో భాగస్వామ్యం అయ్యి ఉండి ఇప్పుడు చూడండి ఎంతవరకు ఉంటుంది అనేది మాకే తెలియట్లేదు. ఎప్పుడు వెళ్ళిపోవాలో మాకే కుతూహలంగా ఉందన్నమాట. అంటే రేపు 14వ తారీఖు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏమన్నా అకామిడేషన్ ఉంటుందో లేదో, మమ్మల్ని ఎక్కడ ఉంచుతారో. ఇప్పుడు ఎంత పార్టీలో తిరిగినా సరే మేము ఇప్పుడు జన సైనికులే కదా అందరూ. వెళ్ళి ఎక్కడ ఉంటాం, ముందు వరుసలో దొరుకుతుందో లేదో, లేదంటే మేము వెనకాతలు ఎక్కడ ఉండాలో ఆయన కనీసం తనివి తీర చూడగలమో లేదనో మాకు కూడా ఆత్రంగా ఉందన్నమాట. ఎంత బేగ వెళ్ళిపోవాలి, 2 రోజులు ముందు వెళ్ళిపోదామా రేపు వెళ్ళిపోదామా అన్నట్టుంది మాకు కూడా ఇక్కడ నుంచి అందరూ ఉన్నాం. సో అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం త్వరగా వస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ వస్తారని కోరుకుంటున్నామండి. నమస్కారం.